ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తున్నా. అండి అందరికీ నమస్కారం. మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అయితే ఈ రోజు నేను ఒక స్పెషల్ చేయబోతున్నాను. దొండకాయ వెల్లుల్లి ఫ్రై అయితే ఈ రోజు మనం చేసేద్దాము. దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కగానే ఆయిల్ అయితే వేసేసుకుందాం. నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. దొండకాయలకి ఎక్కువగా నూనె పడుతుంది కాబట్టి అందుకని అయితే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆ తర్వాత పోపు సామాన్లు జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు అయితే సగం చేసుకొని అయితే నేను రెడీగా పెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసేసుకోవాలి. దీంట్లోకి అయితే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసానండి. మొత్తము మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇప్పుడు మనము పసుపు కూడా యాడ్ చేద్దాం. అలానే తగినంత సాల్ట్. దీనన్నిటిని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే వేయించుకుందాం. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని ఒక 3 రెమ్మల వెల్లుల్లిని దంచేసుకున్నానండి. దాంట్లో ఎండుకారం వేసాను లైట్గా. అలానే జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా వేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని చేత్తో కలుపుకోవాలి. ఇదిగోండి ఈ రంగులోకి అయితే వచ్చేసేయాలి దొండకాయలన్నీ. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మొత్తము ఈ కూరలోకి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. కరెక్ట్. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని అయితే టేస్ట్ చూసేసి ఎలా కుదిరిందో చూసేద్దాం. ఇదిగోండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసేసి చెప్పేస్తాను. స్మెల్ అయితే సూపర్ ఉందండి. నాకు ఈ రెసిపీ అయితే ఒక 3 మినిట్స్లో అయిపోయింది. చాలా తొందరగా అయిపోయింది. మీకు చాలా ఉపయోగపడుతుంది అనేది చెప్పేస్తున్నాను. ఈ రెసిపీ అయితే టేస్ట్ చూస్తున్నా. కర్రీ అయితే అదుర్సండి అన్నట్టుంది. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరింది అనేది కూడా కమెంట్లో చెప్పేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. అప్పటి వరకు బాయ్.